తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుందని భీమడోలు ఎక్సైజ్ సిఐ నన్నపనేని కళ్యాణి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మాధురి కళాశాలలో నిర్వహించిన సమావేశంలో సిఐ కళ్యాణి పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ యువత తమ విలువైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి చేయకూడదని అన్నారు. మత్తు పదార్థాలపై శాశ్వత పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. మాదక ద్రవ్యాలు శారీరక మానసిక ఆరోగ్యానికి కుటుంబ పతనానికి మూల కారణమని అన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యత కలిగిన పౌరునిగా నా జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థములు మరియు మాదక ద్రవ్యాలు వాడమని ప్రమాణం చేస్తున్నాను. నేను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పరిచయస్తులు ఎటువంటి మత్తు పదార్థాలు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తాను. నేను నా సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని ఉచిత టోల్ ఫ్రీ నెంబర్లు 112 లేదా 1972 నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో భరతమాత సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిత్తూరు జిల్లా నగరి మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి సూపర్ 6 విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు గతంలో వడ్డీ లేని రుణాలు లేవని, ఇప్పుడు 10 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఇంతకుముందు సున్నా వడ్డీలా, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు ప్రతి గ్రూపు కూడా అసలు వడ్డీ లేకుండా 10 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇంటి పట్టాలు నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా ఇళ్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటది. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు ఇచ్చి ఉండొచ్చు ఇల్లు, లేదా ఎవరన్నా ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు పట్టాలు లేకపోతే మీరు కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మీ పేరు మీద మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఒకసారి మీకు పట్టా వస్తే మీకు ఆ ఇల్లు మీదైపోతుంది. మీరు ఏమన్నా అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎవరైతే ఉన్నారో పట్టాలు లేకుండా కానీ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన తహసీల్దార్ ఆఫీస్ లో అప్లై చేయండి. అప్లై చేయగానే ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా లీడర్స్ ఉంటారు, నాయకుల దగ్గర కూడా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీకు ఎప్పుడు వెన్నంటారు, మీకు సాయంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి సౌకర్యమైనా చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీకు నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ గురించి ఏదో అనుకుంటా ఉంటుంది. నేను కొత్త నిజం చెప్పాలంటే ఇప్పుడే ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో నిజం చెప్పాలంటే మీరు అందరూ అన్నారు నువ్వు 2000 గెలుస్తావు, 3000 గెలుస్తున్నారు. నాకు ఒక్కటే వచ్చింది. నేను ఇంటింటి తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినా అక్కడున్న ఆడపడుచు నవ్వత ఈసారి నీకు భయమేలే, నువ్వు పో అన్నారు. నిజంగా చెప్పిన మాట ఏ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఊరు కూడా అసలుకి ఏదో వరదొచ్చినట్టు అంతా వేశారమ్మా. దానికే చెప్తా, మీకు ఏం చేసినా తక్కువే. మీరు ఇచ్చిన మాట తప్పరు, ఒకసారి మాట ఇస్తే గట్టిగా ఉంటారని చెప్పి ఆ రోజు అనిపించింది. ఎందుకు ఏదన్నా కూడా ఆడవారు నమ్ముకుంటే మనం బాగుపడతామని. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి రాజకీయంలోకి వచ్చాము, మీరు న్యాయం చేశారు. మీకు చేసిన ఉపకారానికి ఖచ్చితంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పేసి మీకు మళ్ళా సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. బాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఇచ్చారు. ఇంతకుముందు అడుగుతా ఉన్నారు ఇస్తారా అని చెప్పేసి. ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు దరిదాపుల్లో మన ఆర్టీసీలో ఉన్న 7500 బస్సుల్లో ఎక్కడికన్నా పోవచ్చు. మీరు విశాఖపట్నం పోతారా, విజయవాడ పోతారా, లేకపోతే అనకాపల్లి పోతారా, లేకపోతే పక్కన పుత్తూరు పోతారా, తిరుపతి పోతారా, మీ ఇష్టం. బస్సు ఎక్కేసి ఇట్లా మారిగా మేము నగిరోవడం అని చెప్పి ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించకపోయినా అధికారం నుండి దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అధికార మార్పిడిలో కూడా అధికారంలో ఉన్న వ్యక్తిని దించడానికి కమ్యూనిస్ట్ సోదరులు సంపూర్ణంగా సహకరించారని ఆయన పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన తన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధులని కొనియాడారు. సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలా మంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిందో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిందో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో, సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా తమకు అనుకూలమైన 1-2 అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గన్ పార్క్ దగ్గర యూరియా కోసం బీఆర్ఎస్ చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజల కష్టాలు, రైతుల సమస్యలపై చర్చించడానికి కనీసం 15 రోజుల పాటు లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించిన చర్చలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలి. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల గురించి గాని, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో
యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. చర్చ ఖచ్చితంగా పెట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు. వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచికానందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరేసిన కమిషన్ తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్ తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కార్యకర్తలకు గుర్తింపు, భద్రతా, నాయకత్వం లక్ష్యంగా త్రిశూల వ్యూహం. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ హయాంలో పర్యాటక రంగం పడకేసిందన్న మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు స్పష్టీకరణ. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.